యెషయా గ్రంథము 28వ అధ్యాయము మనము చదివాము. 14 నుండి 17 వరకు చదివాము. ఇది పెద్ద ప్రసంగము. అంత సాధ్యమైనంత వరకు త్వరగా ముగించేస్తాం. స్పీడ్గా పరిగెత్తదాము. దయచేసి చాలా జాగ్రత్తగా విందాము. ఒక 20 minutes మన ట్రైన్ ఆలస్యంగా ఉంది. సూపర్ ఫాస్ట్ వందే భారత్ లాగా పోతే తప్ప మనం టైంకి రీచ్ కాము. నేను మళ్ళీ కొంచెం యాప్రాలు వెళ్ళాలి. అక్కడ ఒక అమ్మగూడలో చర్చి యానివర్సరీ జరుగుతుంది. అక్కడ కూడా ప్రసంగం చేయాలి. సరే, ఏది ఏమైతేనేమి మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇటీవల మనం కొన్ని గ్రామాలకు వెళ్ళి సంఘము నుండి సువార్త జరిగించే గొప్ప అవకాశం. నేను పెళ్లి కాకముందుకు సువార్త సేవలోనికి వచ్చినప్పుడు, సేవకునిగా తీర్మానము చేసుకున్నప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ తిరిగా. యవనస్తుని ముగ్గురిని సైకిల్ మీద పెట్టుకునేవాడిని. వెనక ఒకడు డోలకులు అన్నీ పట్టుకొని కూర్చోవాలా. ముందు నా సైకిల్ సీట్ ముందు, అది దాన్ని ఏమంటారు, రాడు మీద ఇద్దరిని కూర్చుండే పెట్టుకునేవాడిని. పెద్ద బెడ్షీట్ వేసి నేను సైకిల్ దొక్కాల. నలుగురం ఆ ఊర్లో ఉండేవారిని కలిసి దాదాపు ఇంచుమించు ఒక 60-70 గ్రామాలు తిరిగి సువార్త చెప్పాను. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం సంఘం కుదుటబడ్డది కనుక మళ్ళీ ఊర్ల మీద పడ్డా, ఊర్లలోకి వెళ్తున్నా కనుక దేవునికి స్తోత్రం. ఆరోగ్యం కొరకు, ట్రిప్పుల కొరకు ప్రార్థన చేయండి. చాలా స్థలాల్లో అనర్థకాలు ఫేస్ చేస్తున్నాము. ఏది ఏమైనా సువార్త చెప్పడం మన బాధ్యత. వినండి, వాళ్ళ ఇష్టం, అది వారికి వదిలేద్దాము. వాటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మన యెషయా గ్రంథం 28వ అధ్యాయము. యెషయా ప్రవక్త గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త. చాలా గ్రంథస్థం చేయబడి ఉన్నవి. యెషయా గ్రంథములో ఉన్న సందేశం యేసుక్రీస్తుకు చాలా అనుసంధానము చేయబడింది. యేసుక్రీస్తును గూర్చి చాలా విషయాలు దీంట్లో వ్రాయబడి ఉన్నవి. ఆయన జన్మించడానికి ముందు ప్రవచనముగా, జన్మించిన తర్వాత ఆయనను గూర్చి, తర్వాత శిలువ మరణమును గూర్చి, పునరుత్థానమును గూర్చి, సంఘమును గూర్చి చాలా విషయాలు యెషయా గ్రంథములో గ్రంథస్థం చేయబడినవి. ఈ దినము మన ధ్యానాంశం సియోనులోని మూలరాయి. సియోను అనగా మందిరం, దేవుని సన్నిధి. మనము గత దినాల్లో మందిరములోని చెట్టు ధ్యానం చేశాము. మందిరములోని చెట్టు ధ్యానం చేశాం. స్నేహితుల దినోత్సవంలో మరొక సందేశాన్ని మనం ఆలోచన చేశాం. గ్రీన్ సండే రోజు మందిరములో నాటబడిన పచ్చని చెట్టు మనం ధ్యానం చేశాం. ఈ దినం మందిరమును గురించి మనం ధ్యానం చేద్దాము. మందిరము అనగానే రాళ్ల చేత, ఇటుకల చేత కన్స్ట్రక్ట్ చేయబడిన ఒక ఫిజికల్ స్ట్రక్చర్, నిర్మాణము మన మనసులోనికి వస్తుంది. నేను కాదనట్లేదు. దానికంటే ముందు, దానితో పాటు మనమందరము కూడా దైవ మందిరం. దేవుడు మన దేహాన్నే ఒక మందిరముగా మలిచాడు. మన జీవితాన్ని ఒక మందిరముగా చేశాడు. మనమందరము కూడా దేవునికి ఆలయాల వలె ఉండాలి. కనుక సజీవమైన రాళ్లను దేవుని మందిరముగా నిర్మించాడు. ఈ నిర్మాణానికి, ఈ చర్చి బిల్డింగ్కు, ఈ నిర్మాణానికి మనం ఇటుకలను వాడాం, ఇసుకను వాడాం, కాంక్రీట్, రాడ్స్, సిమెంటు, రాళ్లను వాడాము. ఇది నిర్మాణములోనికి వచ్చింది. దేవుడు ఆశిస్తున్నది మనమే మందిరముగా ఉండాలని, మనము అలాంటి స్థితిలో ఉండాలి. ఇది ఏ రీతిగా కదలకుండా స్థిరంగా, ఉపయోగకరంగా, పరిశుద్ధంగా ఉందో మనము కూడా ఆ రీతిగానే ఉండాలి. ఇంకా అవసరమైతే ఇంతకంటే ఇంకా మెరుగుగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ పూట సియోనులోని మూలరాయి, ఏ కార్నల్ స్టోన్ ఇన్ జాయిన్ అనగా సియోను. సియోనులో మూల రాతి వలె మనం ఉండాలి. పేతురు మొదటి పత్రిక, దయచేసి చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక. ఇది ఇట్లా ఉంచండి, ఇది మన ధ్యానాంశము కనుక యెషయా గ్రంథంలో బుక్ మార్కర్ పెట్టి ఉంచండి. తర్వాత మళ్ళీ మనం అక్కడికి వస్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటను మనం ప్రవక్త రాస్తూ ఉంటాడు. పేతురు భక్తుడు, శిష్యుడు తిరిగి ఎత్తి వ్రాస్తూ ఉంటాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను అంటాడు. సియోనులో ముఖ్యమైన, అమూల్యమైన మూలరాయిగా మనలను స్థాపించాడు. ఆ మీది భాగాన్ని మనము చదివితే సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అంటాడు పేతురు పత్రికడు. కనుక సజీవమైన రాళ్ళముగా, ఆత్మ సంబంధమైన మందిరాలముగా మనము కట్టబడుతూ ఉన్నాము.
ఇది ఎక్కడ అనగా సియోనులో మనలను మూలరాతిగా, అమూల్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా స్థాపించాడు దేవుడు. దానిని మనం కొంత వివరణగా మనము చూద్దాము. దయచేసి చూడండి. పేతురు జీవితాన్ని మనము ఆలోచన చేస్తే పేతురుకు చాలా పేర్లున్నవి. యేసుక్రీస్తు శిష్యుడు అంటారు, దుడుకు పేతురు అంటాడు, తొందరపాటు అంటారు, రకరకాలుగా వాడుతూ ఉంటాము. నేను పేతురుని గురించి చెప్పడానికి ఇక్కడ లేను. కానీ ఇప్పుడు పేతురుని గురించి రకరకాలుగా వాడబడుతున్నప్పుడు పేతురు చాలా దుడుకువాడు, తొందరపడేవాడు, స్థిరత్వం ఉండదు, నమ్మకత్వం ఉండదు అని రకరకాలుగా అనుకుంటున్నప్పుడు దేవుడు పేతురుతోనే మాట్లాడతాడు. ఓ పేతురా, నీతోనే నా సంఘాన్ని కడుతా, నీవే నా సంఘానికి మూలము అంటాడు. చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, 15వ వచనము నుండి కొన్ని వచనాలు మనము చూడగలిగితే క్లియర్గా అక్కడ రాస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 16:15. అందుకు ఆయన మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీ సంగతులు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు అంటాడు. 18వ వచనములో నీవు పేతురువు ఫుట్ నోట్ ఇచ్చాడు కింద చూడండి. రాయి అంటాడు. అక్కడనే వ్రాస్తాడు, నీవు పేతురువు కనుక నీ మీద నా సంఘాన్ని కడుతా, ఇక నుంచి నీవు బండవుగా ఉండాలి, రాయిగా ఉండాలి. కనుక దేవుడు ఈ మాటలను వ్రాస్తూ అంటాడు, నీవు ఒకప్పుడు స్థిరత్వము లేని నీళ్ళవలె ఉన్నావు, కదులుచున్న నీళ్ళవలె ఉన్నావు అంటాడు మరొక స్థలంలో. ఇప్పుడు నువ్వు బండగా మారావు, స్థిరంగా ఉన్నావు, పకడ్బందుగా ఉన్నావు, నిశ్చయంగా ఉన్నావు, నిశ్చిత్తగా ఉన్నావు. కనుక నీ మీద నా సంఘాన్ని నీతో కడుతా, బండ మీద నీ సంఘాన్ని కడుతా. బండ అనగా వాక్యమే, దేవుడే, యేసుక్రీస్తే. అలాంటి స్థిరత్వము లేని పేతురుతో దేవుడు మాట్లాడుతూ సంఘాన్ని కడతా అంటాడు, నీకు పరలోకపు తాళపు చెవులనిచ్చేస్తా, కీస్తో ఉంచిన ఒక పెద్ద బంచ్ ఇచ్చేస్తా. ఆ పరలోకపు తాళపు చెవులు నువ్వు ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, అంతటి స్థితినిస్తా. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు గొప్ప ఆధిక్యతను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అది జరగాలి అంటే ఈ పూటది వాక్యం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అక్కడిక మనం వాక్యములోనికి వద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని వ్రాస్తూ అంటాడు, సియోనులో పునాది రాతినిగా వేసిన వాడను నేనే. దేవుడే మనలను సంఘములో పునాది రాయిగా వేశాడు. కొన్ని సంఘాలకు వెళితే ఫౌండర్ మెంబర్ అంటారు, అంటే సంఘం ప్రారంభించిన నాడు ఉన్న సభ్యుడు అని అర్థం. కొన్ని సంఘాలకు కాపరే ఫౌండర్ అంటారు, పర్వాలేదు, సంఘం ఆయన ద్వారా స్థాపించబడినది అని అర్థం. ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం, సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే అంటాడు. దేవుడు సియోనులో ఒక సంఘానికి పునాది రాయిని వేశాడు. ఇక్కడ ఆ రాయికి 4 పేర్లు ఇవ్వబడ్డవి. 16వ వచనము 3వ లైన్లో 4 పేర్లున్నవి. ఆ పేర్లను మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, పరిశోధింపబడిన రాయి, టెస్టెడ్ స్టోన్, ఇన్వెస్టిగేటెడ్. ఈజీగా అర్థం కావాలంటే సర్చ్ స్టోన్. నెంబర్ 1, పరిశోధింపబడిన రాయి. దేవుడు నిన్ను పరీక్షల కొలిమిలో ఉంచాడు, శ్రమల కొలిమిలో ఉంచాడు, పరిశోధనలో ఉంచాడు. భక్తుడైన దావీదు, నేను రెఫరెన్స్ చెప్పను, మీరు వెతుక్కోండి. దేవా యెహోవా నన్ను పరిశీలించు అంటాడు. పరిశీలించు, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉందేమో చూడు, నా మీద భూతద్దాన్ని పెట్టి సెర్చ్ చేయి అంటాడు. సెర్చ్ చేయి. సంఘం సభ్యులు ఎవరబ్బా అంటే పరిశోధనలలో ఉండేవారు. కొంతమంది పరిశోధన రాగానే పడిపోతారు, అంటే చిన్న శ్రమ రాగానే, చిన్న ఒత్తిడి, చిన్న బాధ రాగానే పడిపోతాం. కానీ ఇక్కడ సంఘములో ఉన్న రాళ్ళమనబడుతున్న మనము సజీవమైన రాళ్ళము. సంఘానికి మన ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన స్ట్రక్చర్ నిర్మించబోతున్నాడు. కనుక అలాంటిది జరిగేటప్పుడు మనం ఉండవలసిన స్థితి పరిశోధింపబడిన రాయి. ఎగ్జాంపుల్ ఎవరబ్బా అంటే నన్ అదర్ దెన్
యోబు పరిశోధనలకు నిలిచినవాడు, అన్ని శ్రమలను తట్టుకొనినవాడు. బయట పోరు, ఇంటి పోరు, అక్కడి పోరు, ఇక్కడి పోరు అన్ని తట్టుకున్నాడు, అన్ని కోల్పోయాడు, నెగ్గాడు, పరీక్షలో పరిశోధనలలో నెగ్గాడు. అందుకే ఆయనకు పరిశోధించబడిన రాయి. స్పీడ్గా వెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసము నుండి పడిపోకూడదు, భక్తు నుండి పడిపోకూడదు, దేవునికి దూరం కాకూడదు, ఆరాధనకు దూరం కాకూడదు, ఎవరి మీదనో అలిగి ఆరాధన దూరం చేసుకోకూడదు. దేవుడు నీకు పరీక్ష పెట్టాడేమో, పరీక్షలలో నిలిచిన వారమై ఉండాలా. పేతురు పత్రిక ఇది ఇట్లా ఉంచండి, మళ్ళీ రండి పేతురు పత్రికలోనికి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములు అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడును గదా. పరీక్షల వలన మనము పకడ్బందు చేయబడతాం, పటిష్టతలోనికి వస్తాం. ఎగ్జాంపుల్, రోజు మీ చేతుల్లో జరుగుతున్న పని, గోధుమ పిండిలో నీళ్లు పోసి పిసుకుతాం. పిసికి అవసరమైతే దాన్ని చేతితో, కోపం ఉంటే కాడ చూడండి, ఇక గుద్దండి బాగా పిండిని. ఆ పిండి ముద్ద తీసి గిన్నె కొడతారు, అటు ఇటు రుబ్బి 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 పిసికి పిండి వేసి కొట్టి అబ్బో ఎంత మర్దన చేస్తారో. పిండి ఎంత పిసికితే అంత మెత్తగా ఉంటుంది చపాతీ. ఇంకోటి చెప్తా, పిండి ఎంత నానితే పిసికితే అది అన్ని పొరలుగా వస్తుంది, లేకపోతే పాపడం లాగుంటుంది. అప్పడమా పాపడం అంటారు చూడు. చపాతి లాగానే ఉండాలి, విశ్వాసి లాగానే ఉండాలి. అంటే పరిశోధనల చేత నిలబడిన వారమై ఉండాలా, పరిశోధనల చేత నిలబడిన వారమై ఉండాలి. కనుక నెంబర్ 1, పరిశీలించబడిన లేదా పరిశోధించబడిన రాయి స్కాండ్ స్టోన్. స్కాన్ చేయబడింది, బాగా పరీక్ష చేయబడింది, టెస్టెడ్లో అన్నిట్లో నెగ్గింది. నెంబర్ 1 పరిశోధింపబడిన రాయి. నెంబర్ 2 మళ్ళీ యెషయా గ్రంథంలోనికి వచ్చారు కదా, అమూల్యమైనది అంటాడు. 1 పరిశోధించబడిన, 2 అమూల్యమైన. పరీక్షలలో నిలిచితేనే నీవు అమూల్యమైన విశ్వాసివి. పకడ్బందీ, నికాలస్తు బంగారం, స్వచ్ఛమైన బంగారం, 91 కేడియం, 916 కేడియం, 24 క్యారెట్స్ కొనలేము ఇప్పుడు బంగారం. పెళ్ళైళ్ళు రెడీ చేసుకుంటారు బిడ్డ, మీరందరూ కొనిపెట్టుకున్నారేమో, దేవునికి స్తోత్రం. ఇక బంగారం అడిగితే తులం బంగారం అంటే 1,20,000 తులం బంగారం ఒకటి ఉంది కదా, GST తగలబడ్డది కదా, అది కూడా ఒక తోక తగులుతుంది మనకు, అట్ట రేటు పెరుగుతుంది. బంగారం ధర ₹1,00,000 ఉంటుంది, కానీ బంగారం డబ్బులు తులానికి కట్టేటప్పుడు వాడు 1,20,000 ఎత్తాడు, 10,000 ఎత్తాడు, 15,000 వేస్తాడు, ఇంకా అన్ని తగులుతుంది, దానికి యాడ్ అవుతాయి. కనుక బంగారం నికాలస్తుగా ఉండాలంటే బంగారం ఎక్కడ నుండి వస్తుంది? భూమిలో నుండి. దానికి చాలా మస్టు కల్మిషం ఉంటుంది. అది నికాలస్తుదిగా, శుద్ధమైనదిగా, పరిశుభ్రమైనదిగా, పచ్చగా మెరుస్తూ ఉండేదిగా ఉండాలి అంటే కొలిమిలో పెట్టి కాల్చబడాలి. అదే పరిశోధన. పరిశోధనలో నెగ్గి ఒక మెట్టు దాటితే వెంటనే మనల్ని అంటున్నారు అమూల్యమైన వారు. ఇక నీలో ఏ పాపము, మచ్చ, మరక ఉండకూడదు. నిన్ను స్కాన్ చేయబడ్డావు, పరిశోధించబడ్డావు. కనుక 2వ స్టేజ్ ఏమనగా అమూల్యమైన లేదా ప్రశస్తమైన. అమూల్యమైన ప్రశస్తమైన రాయి ఉందా అంటే ఎగ్జాంపుల్ ఉంది. ఎవరబ్బా అంటే నన్ అదర్ దెన్ జోసెఫ్కు ఎన్ని పరీక్షలు, యవన ప్రాయములో నుండే పరీక్షలు ప్రారంభమైనవి. జీవితంలో ఎన్ని టెస్టులు, ఎవరితో అంటే ఇంటి వారితోనే, తోబుట్టువులతోనే. ఎవరికి యోసేపు అన్నం పెట్టాడో వారితోనే శ్రమలు. వాళ్ళే కొట్టారు, గీకారు, కోశారు, బట్టలు ఊడదీశారు, గుంతలు వేశారు, వెంట్రుకలు బట్టి పైకెత్తారు, వస్తువులాగా వేలము వేసి అమ్మారు. ఎవరుడు అంటే అన్నలు తమ్ముణ్ణి. తమ్ముడు మాత్రం నికాలస్తుగా ఉన్నాడు. ఎవరి తమ్ముడు అంటే మీరంటారు యోసేపు అని, నేనంటాను అమూల్యమైన రాయి. అమూల్యమైన రాయి. విశ్వాస జీవితంలో పరీక్షలలో నిలబడితే 2వ కేటగిరీలోనికి వస్తావు. ఏంటి అంటే పరిశుద్ధమైన వారం, అమూల్యమైన వారం, ప్రశస్తమైన వారం. అదే పేతురు పత్రిక రాస్తాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి పేతురు 2:4 ఏర్పరచబడినదియు అమూల్యమైనదియు అంటాడు. ఏర్పరచబడిన వారం, అమూల్యమైన వారం. కనుక 1
పరిశోధించబడిన రాయి. రెండవది అమూల్యమైన రాయి. ఎవరు పరిశోధించబడిన వారు అంటే యోబు. ఎవరు అమూల్యమైన వారు అంటే యోసేపు. పరిశోధించబడిన వారు ఒకటి, ప్రశస్తమైన వారు. ప్రశస్తమైన వారు. దీనికి మనం ఏమంటున్నామనగా ఆ సెంచరింగ్ స్టోన్. సెంచరీ అంటే పరిశుద్ధ స్థలం, సెంచరీ అంటాం. ఈ పరిశుద్ధ వేదికను లేదా ఈ పులిపీటను సెంచరీ అంటాం. ఒకటి స్కాండ్ స్టోన్, రెండవది సెంచరీ అనగా పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన వారముగా ఉండాలి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయాలి అనగా, నువ్వు దేవుని మందిరములో వాడబడాలి అనగా, దేవుని సన్నిధిలో పనిముట్టుగా ఉండాలి అనగా, దేవుని సన్నిధిలో నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే పరిశోధనలను తట్టుకొని నిలబడాలా. రెండవది అమూల్యమైన వారముగా లేదా ప్రశస్తమైన వారముగా, సెంచరీ ప్లేస్కు సంబంధించిన వారముగా ఉండాలి. సెంచరీ స్థలానికి సంబంధించిన వారముగా. ఎవరబ్బా అనగా యోసేపు రెండవది. ఇకపోతే మూడవది చూద్దాము. చూడండి, మూడవది ఏమంటాడు? స్థిరమైన పునాది అంటాడు. స్థిరమైన పునాది. పునాదికి స్థిరత్వం అవసరం. హైదరాబాదులో ఉన్న పెద్ద రోగము, జబ్బు క్రైస్తవులకు ఏంటో తెలుసా? ఒక్క ఆదివారం 3-4 ఆరాధనలకు హాజరవుతాడు. ఎక్కడ వీడికి కాలు నిడకల ఉండదు, స్థిరత్వం ఉండదు. సందర్భానికి పోతే పొండి, కానీ నీకంటూ ఒక సంఘం ఉండాలి. అక్కడ నీవు స్థిరపడి ఉండాలి. నువ్వెన్ని పరిగెత్తినా మళ్ళీ ఇంటికి రావాలనైనా ఇంటికి రావాలి. ఇది నీ ఇల్లు, ఇది నీ ఇల్లు. ఇక్కడ నీవు స్థిరంగా ఉండాలా, స్థిరత్వముతో ఉండాలా. ఇక్కడ నీ బాధ్యతలు పూర్తి చేయాలా. బయటి వారికి ఓ బంగారాన్ని తెస్తారు, కానీ ఇంటివానికి ఇంతంత మంచినీళ్ళు ఇవ్వరు. మన కొడుకు బయట ఓ పెద్ద బలవంతుడిగా పనిచేస్తాడు, ఇంట వెలుగుతున్న స్టవ్ను ఆర్పడం తెలియదు వానికి. స్టవ్ ఐల పెట్టరా, ఏమంటారు, సిమ్ముల పెట్టరా అంటే బంద్ చేస్తాడు. నాకు అట్టున్నారు మన పిల్లలు. అర్థం చేసుకోవాలా. వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు స్థిరమైన పునాదివి. బిల్డింగ్ కట్టాము దీనికి, ఇది నిలంగా ఉండాలి, స్థిరంగా 100 కాలాలు ఉండాలి, 100 సంవత్సరాలు ఉండాలి అంటే బునాది స్థిరంగా ఉండాలి, బేస్మెంట్ స్థిరంగా ఉండాలి, పుట్టింగ్ పిల్లర్స్ స్థిరంగా ఉండాలి. అవి కదిలితే బిల్డింగ్ అంతా కదులుతుంది, అది జరిగితే బిల్డింగ్ పడిపోతుంది. దేవుడు నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాడు కనుక విశ్వాసి, దేవుని బిడ్డ, సంఘములో నీవు స్థిరమైన వారుగా ఉండాలి. స్థిరత్వం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఒక వారం వచ్చి 2 వారాలు డుమ్మ కొట్టొద్దు. ఎవరివి నీవంటే అకేషనల్ క్రిస్టియన్. అట్లుండకూడదు. వాక్యము సెలవిస్తూ ఉంది, స్థిరమైన పునాదిగా ఉండాలి. దానికి నేను మాటలు కలవడానికి, ఒకటి పరిశోధింపబడిన రాయి, ప్రశస్తమైన రాయి. మూడవది పటిష్టమైన రాయి, స్కాండ్ స్టోన్, శాంచరీ స్టోన్, స్టెబిలిటీ స్టోన్. స్థిరంగా ఉండాలి, పరిగెత్తకూడదు. చాలా బయట చాలా హంగులు, అంగామా హంగులు, ఆర్భాటాలు ఉన్నవి. ఒక్కొక్క సంఘానికి వెళితే పివనస్తులకు ఎంత ఎంజాయో. డాన్స్ చెయ్యొచ్చు, పాటలు పాడొచ్చు, చేతులు పట్టుకొని గంతులు వేయొచ్చు. ఒక్కొక్క చర్చిలో, ఏ చర్చి అనేది నన్ను అడగొద్దు, మీకు తెలుసు. వాక్యము చెప్తా ఉంది, స్థిరమైన వారముగా ఉండాలి. ఆర్భాటాలు హంగులు చూసి పరిగెత్తి స్థిరత్వము లేకుండా నీ జీవితమే అయితే చాలా కష్టం. వాక్యము సెలవిస్తూ ఉంది, పటిష్టమైన వారముగా ఉండాలి, స్థిరమైన వారముగా ఉండాలి, స్థిరమైన వారముగా ఉండాలి. నీకంటూ కొంత స్థిరత్వత అవసరం, స్థిరత్వం అవసరం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఎవరబ్బా అంటే నన్ అదర్ దెన్ డేవిడ్. దావీదు స్థిరత్వము కలిగిన వాడు. ఎన్నో వచ్చినవి. తండ్రి గారు ఏ పని చెప్పితే ఆ పని మీదనే ఉన్నాడు. గొర్రెల గాయిరా అంటే నేను ఎందుకు పోతా, ఆడు రూబేన్ గాడు లేడా, ఈడు లేడా, వాడు లేడా, పెద్దోడు లేడా, రెండోడు లేడా, మూడోగోళ్ళు లేడా, నాలుగోళ్ళు లేడా, ఐదోళ్ళు లేడా, ఆరోళ్ళు లేడా, ఏడోడు అన్న లేడా అనలే దావీదు. నువ్వు అంటున్నావు పండ్లు బీకాల పట్కరతోని. మన పిల్లలకు పని చెప్పు, చెల్లె లేదా, చెల్లెకు పని చెప్తే అదంటది, అన్న లేడా, పట్కరతో పండ్లు పీకాలా.
దావీదు 8వ వాడు. ఆయన కంటే పెద్దవారు 7 ఆజానుభావులు, కండలు చూసుకొని మురిసేవాళ్ళు. ఒక్కడు పనికిరాడు. ఒళ్ళు పెంచుతాడు ఒక్కడొక్కడు, అస్సలు పనికిరాడు. కండలు పెంచుతాడు, అద్దకల చికెన్ తింటాడు ఒక్కడొక్కడు, ఒక్కడు పనికిరాడు. ఏం ప్రయోజనం? ఎందుకు అంటే వాళ్ళకు ఆ 7 స్థిరత్వం లేదు. అయ్యకు తెలుసు బాగా, నైనా వద్దు బిడ్డ నువ్వు పోయాడంతే. ఇక వాళ్ళ సోల్పు వద్దు నాయనా, వాళ్ళ కొలుపు వద్దు నాయనా, వాళ్ళు వద్దురా, వాళ్ళు పుట్టినప్పుడున్నట్టే, వాళ్ళు ఉన్నా లేనట్టే, వాళ్ళు లెక్క పెట్టుకోకు బిడ్డ, నువ్వు వెళ్ళాడు, కాయి గొర్రెల కాశాడు. ఒక సమయం వచ్చింది, దేశానికి రాజయ్యాడు. ఆమేన్. అది స్థిరత్వం. ఆ స్టెబిలిటీ మనకు ఉండాలి. ఊరికే నేనేనా? 2 కొడుకులున్న పేచే, 2 కోడళ్ళున్న పేచే, 2 బిడ్డలున్న పేచే, ఇంట్లో 2 ఉంటే చాలు పేచి పోటీ. ఎవరు లేక ఒక్కడుంటే ఇంకో పరిశాన్ ఉంటుంది. మేమేం భరిస్తున్నాం. ఎవరు లేక ఒక్కరుంటే ఇంకో పేచి కదా, ఇంకో పేచి. 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద వాళ్ళ అమ్మను బట్టి అడిగింది, నాకు చెల్లెనియ్యొద్దా అని అడిగింది. ఇత్తం పటు, నిన్ను తెచ్చడమే కష్టమైంది మాకు, ఇంకా చెల్లెనాం. నోరు మోయ్. 1 ఉన్న కష్టమే, 2 ఉన్న కష్టమే, 4 ఉన్న కష్టమే. పోటీ పడే జీవితాల్లో మనం ఉన్నాం. వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వెవరివైనాక స్థిరత్వంలో ఉండు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పటిష్టమైన జీవితం. ఎగ్జాంపుల్ ఎవరబ్బా అంటే దావీదు. రెఫరెన్స్ చూస్తే ఒకవేళ కీర్తనకారుడు రాస్తాడు, 16వ కీర్తన 8వ వచనం 2వ లైన్లో అంటాడు, దేవా, తీయగలిగరా? తీస్తారా? 16వ కీర్తన 8వ వచనం 2వ లైన్ చదువు. అమ్మా ఎక్కడున్నావు? చదువు ఏడబోతివి. నీవే ప్రభుడవు. చూసావా దావీదు ఎట్లా? నీవే ప్రభుడవు, నీకంటే నాకెక్కడ క్షేమాధారము లేదు. ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు. కనుక నీవే అట్లుండిపోవాలి మనం. ఆ స్థిరత్వములోనికి, ఆ పటిష్టమైన కాంక్రీట్గా ఉంటున్న ఆ డెసిషన్లోనికి మనం రావాలి, కమిట్మెంట్లోనికి మనం రావాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే భక్తులు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, 3 లేదా 4 అనుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళితే 3 స్టేట్మెంట్ ఇస్తున్నారు. పేర్లు చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్పాలా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు అంటారు, ఈ విధముగా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఇన్ కేస్ రక్షించకపోయినా మేము మొక్కమై, అది వాళ్ళ డెసిషన్. నీకుందా? రాఖీ వస్తే రాఖీ గడితివి, ఓలీ వస్తే ఓలీ ఆడితివి. చెప్పు ఇంకా. దీపావళి వస్తే బాంబులు పేలిస్తీవి. నువ్వెవడి క్రైస్తవుడివి? నువ్వేం క్రైస్తవురాలివి? ఏది నీ స్థిరత్వం? వాక్యం సెలవిస్తూ ఉంది స్థిరముగా ఉండాలి, కదలని వారముగా ఉండాలి, ప్రభు కార్యాభినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అంటాడు పౌలు భక్తుడు 1 కొరింథీ 15:58. స్థిరులమై ఉండాలి. దావీదు స్థిరంగా ఉన్నాడు కనుక దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ విధముగా రక్షించుటకు దేవుడు సమర్థుడు అని ప్రమాదాన్ని, ఎదురుగా కనబడుతున్న అగ్నిగుండాన్ని చూస్తూ వాళ్ళు గట్టిగా సవాలు విసిరారు. కొంత సమయానికి సేమ్ అదే నెబుకద్నెజర్ రాజే దిగి వచ్చి అంటాడు, ఈ విధంగా రక్షించగలిగిన సమర్థుడు మీ దేవుడు అంటాడు. సేమ్ చాప్టర్లో 3వ అధ్యాయము 17వ వచనములో వీరంటారు. అదే 3వ అధ్యాయము 29వ వచనములో రాజు అంటాడు, అవును మీ దేవుడే సమర్థుడు. ఎంత చక్కటి స్టేట్మెంట్. ఎందుకంటున్నాడు? నెబుకద్నెజరు రాజు అంటే వీళ్ళలో ఉన్న స్థిరత్వాన్ని నిరూపించగలిగారు. దృశ్యాన్ని చూసిన రాజు దిమ్మ తిరిగి స్టేట్మెంట్ ఇచ్చాడు, నీ బ్రతుకంతా ఒక్కరికి అట్లా మాదిరిగా లేవు. నువ్వేం క్రైస్తవురాలవు? నువ్వేం క్రైస్తవుడివి? నిన్ను చూస్తున్నవారు, నీతో కలిసి ఉన్నవారు అవును ఆయన క్రైస్తవుడు, విశ్వాసి అనగలరా? ఏ రోటి కాడి పాట చెప్పాలా? ఏ కాలము గొడుగు ఆ కాలం. ఎవరికి ఆ మాట, ఎవరు కనబడితే ఆ మాట. అయ్యే కనబడితే అయ్యే మంచోడు, అవ్వ కనబడితే అవే మంచిది. అవునా? మరి నువ్వెవరివి? మధ్యన తుస్సుగారివా లేదా ఇటువంటి తగలబెట్టేవారివా? ఆలోచన చేయాలా. మనకు స్థిరత్వం చాలా అవసరం.
స్థిరత్వం. అందుకే అంటాడు స్థిరమైన పునాది. మూడవది. ఇంకపోతే నాలుగవది బిడ్డ, నాలుగవది చూడు, మూలరాయి అంటాడు. మూలరాయి. మూలరాయి అనగా ప్రత్యేకమైన రాయి, పరిశోధింపబడిన రాయి, ప్రశస్తమైన రాయి, పటిష్టమైన రాయి, ప్రత్యేకమైన రాయి. స్కాండ్ స్టోన్, శాంచరింగ్ స్టోన్, స్టెబిలిటీ స్టోన్, స్టెబిలిటీ స్టోన్, స్టాండర్డ్ స్టోన్. స్టెబిలిటీ వేరు, స్టాండర్డ్ వేరు. నీకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలా, నీకంటూ ఒక లెవెల్ ఉండాలా, నీకంటూ ఒక అది ఉండాలా. దాన్ని ఏమన్నా ఒక హైరార్కీ ఉండాలా, ఒక గుర్తింపు ఉండాలా, నీకంటూ గుర్తింపు ఉండాలా. వాక్యము సెలవిస్తా ఉంది. ఎగ్జాంపుల్ ఎవరబ్బా అంటే భక్త పాల్, అపోస్తలైన పౌలు. పౌలు స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. శ్రమైన, మరణమైన, కత్తైన, కరువైన, ఖడ్గమైన, సముద్రమైన, వర్షమైన, అడివైనా, అన్నమున్నా లేకున్నా, భూమైనా, అడవైనా, ఇల్లైనా, బయటైనా ఆయన ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. సేమ్ స్టాండర్డ్లో ఉన్నాడు. స్టాండర్డ్ తగ్గలే. ప్రత్యేకమైన స్టోను. నాలుగవది స్టాండర్డ్ స్టోన్. ఎవరబ్బా అంటే పాల్. తీయండి రోమపత్రిక. కొరింథీ పత్రికల మాట రాస్తాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయము, అది రాసుకోండి ముందు. మొదటి పత్రిక కొరింథీ పత్రిక 9:27లో ఆయన స్టాండర్డ్ను రుజువుపరుస్తాడు. మళ్ళీ ఆయన రోమియోలకు పత్రిక రాస్తూ అక్కడ రాస్తాడు చూడు, 8వ అధ్యాయం 35వ వచనం, ఏది నన్ను యేసు నుండి వేరుపరచలేదు అంటాడు. చదవమ్మా లిస్ట్, బాగుంటుంది ఆ లిస్ట్, మీరు చదివితే మంచిది. 8:35. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి. ఎక్కడో చదువుతున్నప్పు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, మరణమైనను, ఉన్నవి అయినను, రాబోవినవైనను, అధికారులైనను. ఎంత క్లియర్గా రాస్తా ఉన్న చూడు. అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏది కూడా యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపవు. క్లియర్గా రాశాడు. యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపేదేది? ఏది ఎడబాపదు? ఉపద్రవము, కత్తైన, ఖడ్గమైన. చూసారా ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడో, ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడో. కనుక నాలుగవది మూలరాయి, దట్ ఈస్ ద ప్రత్యేకమైన స్టోన్. దానికి ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టాండర్డ్ స్టోన్. ప్రతిష్ఠించబడినది, పరిశీలించబడినది, పరిశుద్ధమైనది. దావీదు పశ్చాత్తాపము పొందాడు, పౌలు ప్రతిష్ఠించుకున్నాడు. ఇట్ట కూడా చెప్పుకోవచ్చు మనం. ఇన్ని రకాలుగా విశ్వాసీ లక్షణాలు కలిగిన వారై ఉండాలా. అప్పుడు వారెవరబ్బా అంటే వారి కార్నర్ స్టోన్. ఈ కార్నర్ స్టోన్ అయినానండి, లేదా ఇంకేమన్నానండి, స్టాండర్డ్ అనండి, స్టెబిలిటీ అనండి, సాంచరీ అనండి, స్కాండ్ అనండి. ఈ 4 లక్షణాలు కలిగిన విశ్వాసులు 3 కలిగి జీవించాలి. అక్కడనే రాస్తాడు. మళ్ళీ యెషయా గ్రంథములోనికి రండి. 17వ వచనములో ఆ వివరణ ఇస్తాడు. 16వ వచనం చివరిలో 4 రాళ్లను గుర్తు చేస్తూ ఆ చివరి లైన్లో అంటాడు, విశ్వసించువాడు కలవరపడడు అంటాడు. ఈ 4 లక్షణాలు కలిగిన సజీవమైన రాళ్ల మనుమడుతున్న మనము ఒకటి కలిగి ఉండవలసినది విశ్వాసం అనేది కాంపౌండ్ వాల్ వంటిది. విశ్వాసం అందరిని కవర్ చేసేది, అందరూ కలిగి ఉండవలసినది, నావకు లంగరు లాంటిది విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు. 4 లక్షణాలున్న నీకు విశ్వాసం లేకపోతే నువ్వు కలవరపడుతావు. ఏమవుతుందో, ఎట్లా అవుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరగనయ్యుందో అంటాం. నీకు ఒకవేళ విశ్వాసమే పటిష్టమైనదైతే నీకు కలవరం ఉండదు. దేవుని మీద భారము వేసి బ్రతకాల, దేవుడే సర్వస్వం అని జీవించాల. కనుక ఒకటి, ఈ 4 లక్షణాలు కలిగిన మనం ఉండవలసిందేమనగా విశ్వాసం. రోమపత్రిక రాస్తాడు చూడండి, 10వ అధ్యాయము 11వ వచనం గురించి చూడగలిగితే విశ్వాసమును గురించి చక్కగా వర్ణిస్తాడు అక్కడ. రోమపత్రిక
10వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడిన మాట క్లియర్గా ఉంటుంది. చూడండి అక్కడ మాట. 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చూడగలిగితే క్లియర్ రాస్తాడు. చూడండి, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చూసారా, సిగ్గుపడము, తలెత్తుకొని ఉంటాం, కలవరపడము, భయపడము, బెంబేరిపోము, కలవరం ఉండకూడదు. యేసుక్రీస్తు పరలోకానికి వెళుతుంటే ప్రశ్నలు వేశారు శిష్యులందరూ. యేసు అన్న మాట ఏంటో తెలుసా? మీ హృదయములను కలవరపడనయ్యకుడి. కలవరం వచ్చేస్తే అన్ని రోగాలు వచ్చేస్తాయి. చింత థింకింగ్ ఉంటే అన్ని రోగాలు వచ్చేస్తాయి. అవన్నీ పోవాలంటే కలవరము పోవాలి. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండవలసినది ఒకటి విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి నిజ స్వరూపం. అది మనకు బ్రతికి ఉన్నంత వరకు ఉండాలా. విశ్వాసం బ్రతికి ఉన్నంత వరకు ఉండాలి. ఎబ్రీ పత్రికలో అంటాడు 11:6లో, ఎబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసము లేనికుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి నేను దేవుని భక్తురాలను, ప్రార్థన పరురాలను, ప్రవక్తిని, ప్రవచనాలు చెప్తా, ప్రసంగం చేస్తా, చక్కగా పాడుతా అంటావు. విశ్వాసం నీకు ఉండదు, అయితే నీవు వ్యర్థుడవు, నీవు మృతం. అది దేవునికి ఇష్టమైనది కాదు. అసలు ఇంపాసిబుల్, అసాధ్యం అంటాడు అక్కడ. అంచేత విశ్వాసం అనేది నీ చుట్టూ ఆవరించి ఉండాలా. మళ్ళీ యెషయా గ్రంథంలోనికి రండి. ఒకటి విశ్వసించువాడు కలవరపడడు అంటాడు. 17వ వచనం మొదటి లైన్లో అంటాడు, నేను న్యాయమును కొలనూలుగా అంటాడు. కొలనూలు అంటే ఏంటో బాగా తెలవాలంటే ఇగో ఈ సీనుకు తెలుసు, ఆ సామెలయ్యకు తెలుసు. కొలనూలు అంటే కొలబద్ద, గోడ కట్టేటప్పుడు వాడే దారము. ఇప్పుడు అర్థమైంది కదా? ఆ దారం ఎందుకు కడతారో తెలుసా? ఇక్కడ ఈ చివరకు ఒక ఇటుక, ఈ చివరకు ఒక రాయి, 2 రాళ్ళు పెట్టి దీని చక్కగా గుండుకు చూసిన తర్వాత దారం కడతారు. దారానికి అన్ని టచ్ చేస్తూ చక్కగా పేల్చుకుంటూ వస్తారు. అప్పుడు కరెక్ట్ స్ట్రేట్గా ఉంటుంది గోడ. నీ జీవితం కొలనూలు వలె ఉండాలా. ఇప్పుడు అర్థమైందా? 3 అంకెలు ఉండొద్దు. వంకలు పోవడానికే చిన్నపిల్లలను కాళ్ళ మీద బడబెట్టి చెప్పు. నా రాసిన వాళ్ళు నవ్వుతున్నారు చూడు. మా లీల నవ్వుతూ ఉంది, ప్రశాంత్ నవ్వుతూ ఉంది, అక్కడ అందరు నవ్వుతూ ఉన్నారు. బాగా రాసిన వాళ్ళు పుట్టిన బిడ్డలను తల్లిని దూరం పంపిస్తారు. అటుపో, నువ్వు వీడు ఉండకో, అటుపో అని పంపిస్తారు. రత్న ఉన్నావు బిడ్డ, దూరం పంపించాలి నిన్ను. బిడ్డను రాసేటప్పుడు వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని వాడిని కాళ్ళ మీద బోర్ల పడకబెట్టి రాస్తారు చూడు. రాసి వేడి నీళ్ళతో స్నానం చేస్తే వాడు మత్తు పడుకుంటాడు. ఇక ఎందుకు రాస్తారో తెలుసా? విముకలు బాడీ అంతా చక్కగా సలాక్వలు ఉండాలి. నాకులా కాదు. నేను 4 అంకెలు ఉన్నా, పొట్ట ఇటు, అది అటు, ఇది ఇటు, ఇది అటు కదా, గుండుకు లేను. మన జీవితమంతా దారానికి కట్టిన గోడ వలె ఉండాలా. విశ్వాసం అనేది నీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ వల్ల నీకు కాపుదలగా ఉండాలి. రెండవది, నువ్వు జీవించినంత కాలము న్యాయమును వాడాలా, న్యాయముతో నడవాలా. అందుకే అంటాడు ఇక్కడ, న్యాయమును కొలనూలుగా. న్యాయము అంటే స్ట్రేట్గా నడవాలా, స్ట్రేట్గా బ్రతకాలా, నేరుగా బ్రతకాలా, తిన్నగా బ్రతకాలా. వంకర తింకర వద్దు, అటు ఇటు చూడొద్దు. విశ్వాసములో గురి యొద్దకే పరిగెత్తాల. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములు అంటాడు చూడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. విశ్వాసి న్యాయమును కొలనూలుగా వాడాలా. బ్రతికినంత వరకు గురి యొద్దకు నేరుగా పోవాలా. వంకర తింకర వద్దు, అడ్డుదడ్డులు నడవడిక వద్దు, ప్రవర్తన వద్దు. అందుకే న్యాయమును మనము కొలనూలుగా వాడుకోవాలి. విశ్వాసం మన చుట్టూ ఉండాలి, న్యాయము అనేది స్ట్రేట్గా ఉండాలి, అంటే నేరుగా ముందుకుండాలి. కింద రాస్తాడు 2వ లైన్లో, నీతి మట్టపు గుండు అంటాడు.
నీతి అంటే ఇది లెవెల్, దాన్ని ఏమంటారు, ఎత్తు నుండి కూసే గుండు దారం, గుండుకు నిలబడాలా అంటే నిటారుగా నిలబడాలా, చుట్టూ విశ్వాసం ఉండాలా, న్యాయముతో నడవాలా, పొడుగ్గా ఉండాలా, న్యాయంతో నడవాలా, బ్రతికినంత వరకు న్యాయంగా నడుచుకుంటూ పోవాలా, జీవించినంత వరకు నీతిగా నిలబడాలా. వంకర నిలబడితే నడుము నొప్పి వస్తుంది. కార్పొరేట్ ఎంఎన్సి కంపెనీలు చేసిన ఈ సిస్టమ్ ముందు పిల్లలు కూర్చుంటున్నారు. చిన్న పిల్లలకు మమ్మీ నడువు నొప్పి, నీకేమో నడువు నొప్పిరా? అవును, సిస్టమ్ దగ్గర కూర్చుంటే సిట్టింగ్ సరిగా లేదు, చైర్ సరిగా లేదు, బ్యాక్ సపోర్ట్ సరిగా లేదు. స్ట్రేట్గా కూర్చోవాలా, కుర్చీ మీద కూర్చున్నా క్రింద కూర్చున్నా స్ట్రేట్గా కూర్చోవాలా. బ్యాక్ బోన్కు సపోర్ట్ ఇవ్వాలా. ఎందుకు సపోర్ట్ ఇవ్వాలా? దండం పెడితే ఏమనుకోకండి, ముందు కడుపు వచ్చింది కదా మనకు, ఈ బరువు లాగుతుంది బ్యాక్ బోన్ను, అందుకు వెనక సపోర్ట్ ఇవ్వాలి మనం. నేను ఎక్కడ కూర్చున్నా సపోర్ట్గా కూర్చుంటా, బ్యాక్ బోన్కు సపోర్ట్ ఇస్తా. ఎందుకంటే నా బ్యాక్ బోన్ ఎప్పుడో 10 ఏళ్ల కిందనే పాడైపోయింది. బ్యాక్ బోన్కు సపోర్ట్, స్ట్రేట్గా ఉండాలా, చక్కగా ఉండాలా, వంకరగా ఉండొద్దు, అడ్డం దిడ్డంగా నిలబడొద్దు, లెవెల్గా ఉండాలా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిని మట్టపు గుండుగా, న్యాయమును తిన్నగా, నీతిని మట్టపు గుండుగా, విశ్వాసమును నీకు సరికిలుగా వాడుకో. అక్కడ నువ్వు నిలబడు, నీకు డోకా లేదు. అందుకే అంటాడు ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అంటాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. మట్టపు గుండు పెడితే గుండుకుండాలా, గుండుకుండాలా. నేను నిలబడితే నా ముందట ఒక అరఫీటు కట్ చేయాలా, వెనక ఒక అరఫీటు కట్ చేయాలి. నా తలకాయ గనుక వెనక పెట్టినా, ముందు గుండు పెట్టినా, ముందు సగం పుట్ట కోసేయాల. అట్లా షేప్ ఎస్ లాగా అయిపోయింది నా షేప్, ఇట్లా ఎస్ లాగా నా షేప్. విశ్వాసం అనే నిలకడ స్ట్రేట్గా ఉండాలా, గుండుకు మట్టపు గుండుకు నేరుగా ఉండాలి. అది విశ్వాస జీవితం. అన్ని వంకరలే, బ్రతకంతా వంకరే, మాటలు వంకరే, చూపులు వంకరే, థింకింగ్ వంకరే, అన్ని డబుల్ మీనింగే. ఏంటి? నీ బుద్ధి వంకర, నీ చూపు వంకర, నీ టంగ్స్ వంకర. మట్టపు గుండు పెట్టాల నీకు, అన్ని స్ట్రేట్గా ఉండాలి. అందుకే అంటాడు ప్రవక్త, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. ఇంకా కంక్లూజన్ ఉంది కానీ నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఇవి చాలు మనకు, ఇవి నేర్చుకొని అలవర్చుకుంటే ధన్యులం. 4 స్టోన్స్లను గుర్తు చేశాడు. ఈ 4 రకాల రాళ్లను సియోనులో నాటాడంట. సియోను అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని స్థలము. సియోనులో నుండి దేవుడు ఎత్తబడ్డాడు. తిరిగి సియోనుకు ఆయన 2వ రాకడలో రానయ్యున్నాడు. ఆయన వచ్చే స్థానములో నీవు ఉండాలంటే, అమ్మా ఇదిగో ఈ 4 రకాల రాళ్ళు నీకు ఉండాలా. లాలపేటకు మున్సిపాలిటీ గ్రౌండ్కు సీఎం వస్తున్నాడు అనుకోండి, అక్కడ స్థలం చాలదు, మనం ఎవ్వరం పోకున్నా స్థలం చాలదు. ఆయన వచ్చి నిలబడే స్థలానికి ఎంత దగ్గరగా ఉండడానికి అందరూ ప్రయత్నం చేస్తారు, తొక్కిసలాట. ఇంకా దగ్గరికి రాకుండా బారికాడ్స్ నాడుతారు కదా, తాళ్ళను పట్టుకుంటారు, రాడ్లను నాడుతారు, కట్టెలను నాడుతారు, అన్నీ నాడుతారు. అందరు ఇట్లా కట్టెను ఆనుకొని ఇట్లా నిలబడతారు, ఇట్లా దగ్గర డైరెక్ట్ దగ్గర నుంచి చూడాలని కదా. దేవుడు పరలోకానికి వెళ్ళాడు, సియోనుకు రానై ఉన్నాడు. దగ్గర ఉంటావా? అది సియోనులో ఉండాలి నిన్ను దేవుడు నాటాడు. సియోను అనగా నీ మందిరం. అక్కడికి దేవుడు ప్రత్యక్షం కానై ఉన్నాడు. తల్లి అక్కడ నిన్ను నాటాడు. నీవు పరిశోధింపబడినప్పటికీ అక్కడనే ఉండాలా. నువ్వు ప్రశస్తమైన దానిగా అయిపోతావు. నువ్వు ప్రశస్త దానమైనావు గనుక పటిష్టతతో ఉండాలి. 3వది 4వది ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి ఆ ప్రత్యేకత అనగా, దేవుడు సియోనులో నుండి సంఘమును తీసుకొని పోనై ఉన్నాడు. ఎత్తబడే స్థలం సియోను అయితే, నువ్వు ఎత్తబడే స్థితిలో ఉండాలి అంటే, 1 విశ్వాసం. నువ్వు రౌండ్గా బట్టల వలె కప్పుకోవాలి విశ్వాసాన్ని.
అది నీ ఒంటిని అంటుకొనే ఉండాలా విశ్వాసం. న్యాయం, వెళ్ళిన స్థలానికల్లా చక్కగా న్యాయంతో నడవాలి. లోకములో న్యాయము లేదు, మనము న్యాయవంతులముగా బ్రతకాలి. రెండవది, మూడవది, నీతితో మట్టపు గుండు వలె చక్కగా నిలబడాలి. ఈ 3 లక్షణాలు నీవే అయితే తల్లి, తండ్రి, సోదరుడా, ప్రియ సోదరి, ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావు. 1 చెప్పాలా, విశ్వాసం, 2వది న్యాయం, 3వది నీతి. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఆ లక్షణాలు కలిగిన వారిని సియోనుకు వచ్చి తీసుకొని పోనై ఉన్నాడు. సియోనులో ఉన్నావా? 3 లక్షణాలు సొంతం చేసుకున్నావా? ధన్యుడవు, ధన్యురాలవు. అట్టి కృపాటి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం, తీర్మానం చేసుకుందాం. సియోను, ప్లేస్ ఆఫ్ జాయిన్. జాయిన్ అనగా సియోను, ప్రత్యేకమైనది, ప్రతిష్ఠించబడినది, ప్రత్యేకమైన అంగులతో ఉన్నది. దేవుడు అక్కడ నుండి వెళ్ళాడు, తిరిగి అక్కడికి రానై ఉన్నాడు. అక్కడ ఉండే వారందరికీ 4 పరీక్షల గుండా పరిశోధనలలో నిలిచిన వారమై, ప్రశస్తమైన వారమై, పటిష్టమైన వారమై, ప్రత్యేకమైన వారమై ఉండాల. స్కాండ్ స్టోన్, సెంచరింగ్ స్టోన్, స్టెబిలిటీ స్టోన్, స్టాండర్డ్ స్టోన్. ఆ రాళ్ల వలె మనలను దేవుని సన్నిధిలో నాటాడు. దేవుని సంఘములో సభ్యుడవుగా, సభ్యురాలువిగా చేయబడిన నీవు విశ్వాసమును కవచముగా కప్పుకొని ఉండు. న్యాయమును పోయిన స్థలమెల్లా న్యాయవంతుడవుగా బ్రతుకు. నీవు నిలబడి జీవిస్తున్న స్థలమెల్లా నీతిని కలిగి నిటారుగా నిలబడు. దేవుడు నిన్ను తీసుకొని పోవడానికి రానయ్యున్నాడు. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన మా స్వామి, మీకు స్తుతులు, కృతజ్ఞత, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. నిమితలేని కృపాపారమైన ప్రేమ మా జీవితాలకు మూలమైనదని ఎరిగి నిండు హృదయంతో మీకు స్తుతులు, కృతజ్ఞత, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ప్రభు, ఈ ప్రశస్తమైన పరిశుద్ధమైన దినమున ఎ కార్నర్ స్టోన్ ఇన్ ద జాయిన్ అనే మాటను ధ్యానం చేసే గొప్ప భాగ్యం మాకిచ్చారు. మీకు స్తోత్రాలు. దేవుడు వేసిన పునాది రాయికి 4 లక్షణాలు ఉండాలి అని, 4 లక్షణాలు కలిగిన వారముగా మీ సన్నిధిలో మేము స్థాపించబడిన వారముగా, విశ్వాసముతో, న్యాయముతో, నీతి కలిగిన వారముగా జీవించే స్థితి మాకు అనుగ్రహించుమని, ఎత్తబడే దినాన మీతో మీ రాజ్యములో ఉండే కృప మాకు అనుగ్రహించుమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.